మనిషి చనిపోయిన తర్వాత అంతేనా? లేక ఇంకేదైనా ప్రయాణం మొదలవుతుందా? ఎందుకు కొంతమంది చనిపోయే ముందు విచిత్రంగా మాట్లాడుతారు? ఎందుకు కొంతమంది ఇళ్లల్లో ఆత్మలున్నాయంటారు? హిందూ శాస్త్రాలు ముఖ్యంగా గరుడ పురాణాల్లో చనిపోయిన తర్వాత ఆత్మకి జరిగే ప్రతి విషయాన్ని వివరంగా చెబుతాయి. ఈరోజు మనం వినబోయేది చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం గురించి. మనిషి చివరి శ్వాస తీసుకునే సమయంలో శరీరం బలహీనపడుతుంది, కానీ శాస్త్రాల ప్రకారం ఆత్మ మాత్రం చనిపోదు. భగవద్గీత ప్రకారం శరీరం మారుతుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. అంటే మనం వేసుకునే బట్టలు మారినట్టు ఆత్మ కొత్త శరీరాన్ని పొందుతుందని చెబుతారు. చాలామంది మరణానికి కొద్ది నిమిషాల ముందు ఎవరో కనిపిస్తున్నారని, పిలుస్తున్నారని చెబుతారు. గరుడ పురాణ ప్రకారం అప్పుడు యమదూతలు వస్తారని నమ్మకం. వాళ్ళు మంచి వాళ్ళకి ప్రశాంతంగా కనిపిస్తారని, కానీ పాపాలు చేసిన వాళ్ళకి భయంకర రూపంలో కనిపిస్తారని చెబుతారు. ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత కొంతసేపు తన ఇంటి దగ్గరే తిరుగుతుందని నమ్మకం. అందుకే పెద్దలు 13 రోజుల వరకు కొన్ని కర్మలు చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆత్మకి ఇంకా తన కుటుంబం మీద అనుబంధం ఉంటుందని అంటారు. కొంతమంది ఇళ్లల్లో వస్తువులు కదలటం, వింత శబ్దాలు రావటం, ఎవరైనా చూస్తున్నట్టు అనిపించడం, ఇలాంటి అనుభవాలు చెబుతారు. శాస్త్రాల ప్రకారం ఆత్మ తన జీవితంలో చేసిన పనులు ఆధారంగా ప్రయాణం మొదలు పెడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ యమలోకానికి ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం చాలా కష్టమని చెబుతారు. ఎడారులు, చీకట్లు, భయంకర మార్గాలు, అక్కడ ప్రతి మనిషి చేసిన పాపం పుణ్యం లెక్క వేస్తారని నమ్మకం. ఈ సమయంలో యమ ముందు ఆత్మను తీసుకుని వెళ్తారని చెబుతారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. మనిషి చేసిన ప్రతి పని, ఆలోచన కూడా నమోదు అవుతుందని నమ్మకం. అంటే మనం ఒంటరిగా చేసిన పనులు కూడా అక్కడ దాచలేమని చెబుతారు. పుణ్యాలు ఎక్కువైతే ఆత్మ స్వర్గానికి వెళ్తుందని నమ్మకం. అక్కడ శాంతి, ఆనందం, ప్రశాంతత ఉంటాయని చెబుతారు. కానీ పాపాలు చేసిన వాళ్ళు నరకంలో శిక్షలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అవి భయపెట్టే కథల్లా అనిపించినా అసలు ఉద్దేశం మనిషి మంచి మార్గంలో ఉండాలని చెప్పడం. హిందూ ధర్మం ప్రకారం ప్రతి పనికి ఫలితం తప్పకుండా వస్తుంది. చాలా శాస్త్రాలు ఆత్మ మళ్ళీ జన్మ తీసుకుంటుందని చెబుతాయి. దానినే పునర్జన్మ అని అంటారు. కొంతమంది చిన్నపిల్లలు తమ గత జన్మ విషయాలు చెప్పిన సంఘటనలు కూడా ప్రపంచంలో నమోదయ్యాయి. అందుకే జననం మరియు మరణం ఒక చక్రం అని భారతీయ ఆధ్యాత్మికత చెబుతుంది. చనిపోయిన తర్వాత నిజంగా ఏమవుతుంది? దానికి ఖచ్చితమైన సమాధానం ఎవరికి తెలియకపోయినా మన పురాణాలు ఒక విషయం మాత్రం చెబుతున్నాయి. ఎందుకంటే శరీరం ఒకరోజు మాయమవుతుంది, కానీ ఆత్మ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. ఈ స్టోరీ విన్నాక మీకేమనిపించిందో కామెంట్లో చెప్పేయండి. మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ అనేది తప్పకుండా ఫాలో అయిపోండి.